సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే నుండెను. చాలా ఇక్కడ మనం గమనించినట్లయితే ఐగుప్తులు మనకి ఇదంతా కూడా తెలిసిన భాగమే. ఆ యొక్క ఐగుప్తులు మరి ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేల్ ప్రజలని దేవుడు ఏం చేస్తూ వచ్చాడండి? రక్షిస్తూ వచ్చాడు, విమోచిస్తూ వచ్చాడు. ఆ రీతిగా మరి ఆ యొక్క ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు మరి అక్కడ గమనించినట్లయితే వెనక నుంచి ఐగుప్తు సంబంధించిన ఆ యొక్క మరి సైన్యము ఇశ్రాయేల్ ప్రజలని మరి వారిని ఏం చేస్తున్నారండి? వెంబడిస్తున్నారు కదా. ఆ యొక్క వెంబడించే ఆ యొక్క క్రమంలో ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో ఏమొచ్చిందండి? గురుగులు సంగులు వచ్చింది కదా. ఎందుకు ఈ యొక్క మరి మమ్మల్ని ఈ యొక్క నీళ్ళలో పడవేయడానికా లేదా ఆ యొక్క సైన్యానికి అప్పగించడానికా మరి అక్కడ నుంచి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారని చెప్పేసి మరి గురుగుతూ వచ్చారు, సంగుతూ వచ్చారు మనుష్య మీద. అయితే దేవుడు ఆ రీతిగా అంతవరకు కూడా వారికి ముందుండి నడిపిస్తా ఉన్నాడు కదా. ఆ యొక్క దేవదూతలు ఏం చేశారండి? ముందుండి ఇశ్రాయేల్ ప్రజలు నడిపిస్తూ వచ్చారు. ఎప్పుడైతే ఆ యొక్క మరి ఇశ్రాయేల్ ప్రజలు తరుగుతూ వచ్చారో వారికి వెనక భాగంన ఇశ్రాయేల్ ప్రజలకి వెనక భాగంన తిరిగి ఆ యొక్క దేవదూత వెనక వచ్చిన మనం చూస్తూ వచ్చాం. ఆ రీతిగా దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ వారిని రక్షిస్తూ వచ్చాడు. ఆ యొక్క సముద్రాన్ని 2 పాయలుగా చేసి మరి ఆరిన నేల మీద నడిపించడానికి దేవుడు వాళ్ళని అనుకూలపరుస్తూ వచ్చాడు. ఆ సందర్భంలో వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు చూడండి, 15వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడవేశాను. ఏం పాట పాడారండి? ఏంటి ఈ పాట? రక్షణ పాట కదా. రక్షణ పాట ముందుగా మనము ప్రకటన గ్రంథం మనం చూసినట్టయితే మరి కొనబడిన వారు మాత్రమే పాడే యొక్క పాట. కొనబడలేని వారు, ఎవరైతే దేవుని చేత రక్షింపబడలేదో, ఎవరైతే దేవుని యొక్క రక్తం చేత కడబడలేదో వారు ఆ పాట పాడటానికి అర్హులు కాదు. వారు నేర్చుకున్న చాలదు. ఒక పాట పాడాలంటే దానికి ఎంతో శ్రమ పడాలి. ఒక పాటను తయారు చేయాలంటే దాని యొక్క లయ కావాలి, లిరిక్స్ కావాలా, పల్లవి కావాలా, చరణాలు కావాలా. ఇట్లా ఈ రీతిగా ఒక పాటను తయారు చేసుకొని పాడటానికి అనేకమైనటువంటి సమయం పడుతుంది. కానీ దేవుని చేత కొనబడిన వారు ఏం పాడపడతారు? కొత్త కీర్తన. ఎందుకో మీ దగ్గర సరిగ్గా మామూలు పడిపోతలేదు. సరే, ఆ రీతిగా ఒక కొత్త పాట పాడడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు మొదటిగా. రెండోదిగా రక్షణ పాట. ఎప్పుడైతే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను రక్షించుకున్నాడో ఆ యొక్క రక్షణలో నుంచి వచ్చినటువంటి ఒక గంభీరమైనటువంటి పాట కదా. వారు ఎట్లా పాడుతున్నారు? వాళ్ళు ఆరాధిస్తూ పాడుతున్నారు, వాళ్ళు గానం చేస్తూ పాడుతున్నారు. అతిశయించి జయించాను, గుర్రము దాని రౌతులను ఆయన సముద్రంలో పడవేశాను. వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క రక్షణ, చనిపోతాము అనుకునే ఆ యొక్క సమయంలో దేవుడు మన చేయి వదిలిపెట్టాడు, ఆ యొక్క ఫరో సైన్యానికి మనల్ని అప్పగించాడు అనే యొక్క ఆ సమయంలో మరి ఎప్పుడైతే దేవుడు వారికి విజయాన్ని అనుగ్రహించాడో ఆ యొక్క రక్షణ గీతాన్ని పాడుతున్నారు. ఆ పాటని మరి ఎవరైతే ఓడిపోతూ వచ్చారో, ఓడిపోయిన వారు పాడలేని పాట. ఓడిపోయిన వారు ఆ యొక్క గంభీరంగా పాడే ఆ యొక్క పాట వాళ్ళు పాడుతూ వచ్చారు. జయించిన వారు ఎవరైతే జయాన్ని పొందుతూ వచ్చారో మరి జయించిన రక్షణ పాటలు వారు పాడుతూ వచ్చారు. ప్రియ సహోదరి సహోదరుడు, రెండోదిగా మనం గమనించాలి. రండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలో మాట్లాడే వారిలోను ప్రతి జనంలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యం గాను యాజకులు గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని
కొత్త పాట పాడుదురు. ఇక్కడ రెండోదిగా చూసినట్టయితే, మూడోదిగా మనం చూసినట్టయితే వారు ఏం చేశారంట? ప్రతి జనములు దేవుడు ఆ యొక్క ముద్రను విప్పడానికి యోగ్యతను సంపాదించుకుంటూ వచ్చాడు. ఆ యొక్క ముద్ర విప్పాలంటే దానికి ఒక అర్హత కలగాలి కదా. మనము ఒక ఇంటిని సీల్ చేస్తే ఆ యొక్క సీల్ ని తిరిగి మనం ఓపెన్ చేయాలంటే దానికి ఒక అర్హత కావాలి. ఆ యొక్క ముద్రను విప్పాలంటే ఆ యొక్క అర్హత కలిగిన వాడు ఒక లెటర్ ఇస్తేనే ఆ యొక్క ముద్రను విప్పేవాడు. దానికి ఒక అర్హత ఉంటుంది. ఏదైతే ఆ ముద్రను విప్పాలో దానికి అర్హత ఉంటుంది. కాబట్టి యేసు క్రీస్తు వారు మాత్రమే ఆ యొక్క పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క ముద్రను విప్పడానికి దేవుడు మాత్రమే యోగ్యుడు. ఎందుకు ఆయన యోగ్యతను సంపాదించుకున్నాడు? ఆయన భూలోకంలో తన రక్తమంతా కూడా కార్చాడు. ఆయన రక్తమంతా కార్చి భూలోకం నుంచి ఆయన ప్రతి వంశంలోను, ప్రతి జాతిలోను, ప్రతి ప్రజలోను అందరూ కొనుక్కొని ఆయన ఏం చేశాడు? దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి కనుక వారు భూలోకమందు ఏలుదని కొత్త పాట పాడుదురు. కాబట్టి ఇక్కడ మూడు చూసాం మనము. ఒకటి, కొనబడిన వారు ఒక కొత్త పాట పాడతారు. రెండోది, రక్షింపబడిన వారు ఇశ్రాయేలు ప్రజలు మరి ఆ యొక్క రక్షణ అనే ఆ యొక్క సందర్భం నుంచి ఉద్భవించడానికి ఒక పాట పాడుతూ వచ్చారు. మూడోదిగా మనం గమనించినట్లయితే ఏర్పరచబడిన వారు ఒక రాజ్యంగాను యాజకులుగాను చేసి కనుక వారు భూలోకమందు ఏలుదని కొత్త పాట పాడుదురు. రండి, ఆదికాండం 17 వచ్చాం. ఆదికాండం 17వ అధ్యాయం 12వ వచనం. 8 దినముల గలవాడు, 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడైనను, నీ సంతానం కానీ అన్యుని యొద్ద కొనబడిన వెండితో కొనబడిన వాడైనను, మీ తలములో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహాము ఏం చేస్తూ వచ్చాడండి? ఇక్కడ ఒక వ్యక్తిని కొనుక్కున్నాడు ఆయన కదా. మీరు ఆన్సర్ చేయట్లేదు. ఆన్సర్ చేస్తే నాకు మాట్లాడాలి. ఏం చేశాడు ఇక్కడ? 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడైనను, నీ సంతానం కానీ అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను. వెండితోటి కొనుక్కున్నాడు ఆయన. ఎందుకు కొనుక్కున్నాడండి? అబ్రహాం ఎందుకు కొనుక్కున్నాడు? అబ్రహాం ఆయన కొనుక్కుంది. ఎవరు ఇక్కడ సున్నతి పొందాలి? అబ్రహాము తన ఇంట్లో మరి ఎవరైతే ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా సున్నతి చేయాలని చెప్పేసి మరి ఆ యొక్క సందర్భంలో దేవుడు ఇక్కడ చెప్తూ వచ్చాడు. నీ ఇంటిలో ఉన్న బంధువులేంది, మిత్రులేంది, పక్కింటోళ్ళు అయితేంది, ఎదురింటోళ్ళు అయితేంది, ఎవరైనా కానీ వెండితో కొనబడిన వాడైనా కానీ ఏం చేయాలంట? సున్నతి పొందవలను. వెండితో కొనుక్కున్నాడు ఆయన. ఎవరిని కొనుక్కున్నాడు? అన్యుని కొనుక్కున్నాడు. ఎందుకు కొనుక్కున్నాడు ఆయన? దాసత్వం చేయడానికి కొనుక్కున్నాడు ఆయన. దాసత్వం చేయడానికి, తన ఇంట్లో ఇంటి పని చేయడానికి దాసుని కొనుక్కున్నాడు వెండితోటి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు మనుషుడు. ఎందుకు కొనుక్కున్నాడు ఆయన? దాసత్వం చేయడానికి కొనుక్కోలేదు ఆయన. ఒక నూతన పాట పాడటానికి, ఒక కొత్త పాట పాడటానికి, అది కూడా ఎక్కడ? సింహాసనం ఎదుట, 4 జీవుల ఎదుట, పెద్దల ఎదుట ఒక పాట పాడటానికి దేవుడు తన రక్తమంతా కూడా కార్చాడు ఆయన. ఆయన పొడిచినప్పుడు ఏమొచ్చిందని ఆయన రక్తం, ఆయన శరీరంలో నీరు వచ్చింది. అంటే తన యొక్క శరీరంలో ఉన్న రక్తమంతా కూడా కార్చాడు ఆయన. ఎవరి గురించి కార్చాడు? మనందరి గురించి. మన యొక్క పాపం నిమిత్తమై మన పాపాన్ని కడగటానికి ఆయన రక్తమంతా కూడా కార్చి తన శరీరంలో ఉన్న రక్తం మొత్తం కార్చాడు ఆయన. కానీ ఇక్కడ అబ్రహాముని మనం గమనించినట్లయితే ఆయన ఇంట్లో పని చేయడానికి కొనుక్కున్నాడు. ఆయన వెండి ఇచ్చి కొనుక్కున్నాడు. మన ప్రభు అయితే తన రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నాడు. కాబట్టి మన అందరం కూడా ఆయనని ఆరాధించబద్ధులమై ఉన్నాం. రండి, 4వదిగా మనం గమనించినట్లయితే కొరింథీ 6:20 విలువబెట్టుకున్న వారు కనుక మీరు మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడి. కాబట్టి మనం గమనించినట్లయితే విలువబెట్టుకునబడిన వారం మనం. వెండితో కొనబడలేదు, బంగారంతో కొనబడలేదు, క్షయమైనటువంటి వస్తువుల చేత మనము కొనబడలేదు. ఆయన రక్తం చేత కొనబడిన వారం. కాబట్టి మనము ఒక నూతన పాట పాడడానికి దేవుడు మనకి అర్హత కల్పించాడు.
ఈ యొక్క పాటని అన్యులు పాడటానికి కూడా కానీ నేర్చుకోవడానికి కూడా వాళ్ళు అర్హులు కాదు. కేవలం దేవుని చేత ఎవరైతే కొనబడిన వారు ఉన్నారో వారు మాత్రమే దేవునికి మరి ఆ యొక్క ప్రతిగానములతో ఆయన ఎదుట పాట పాడడానికి, అది కూడా అత్యున్నతమైన సింహాసనం మీద పెద్దల ఎదుట 4 జీవుల ఎదుట పాట పాడడానికి మనకి దేవుడు మరి అర్హతను అనుగ్రహించాడు. కాబట్టి విలువబట్టి కొన్నవారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. రెండోదిగా మనం గమనించినట్లయితే రండి కొరింథీ 7వ అధ్యాయము 20వ వచనం చూడండి. 7:23 మీరు విలువబెట్టి కొనబడారు కనుక మనుషులకు దాసుడు కాబడి. కాబట్టి ఇక్కడ మనం గమనించింది, దేవుడు మనల్ని దాసత్వం చేయడానికి కొనుక్కోలేదు. ఆయన మహిమ కొరకే ఆయన మనల్ని కొనుక్కున్నాడు. ఆయన అబ్రహాముని గమనించినట్లయితే దాసత్వం చూడడానికి వెండితోటి కొనుక్కున్నాడు. ఆయన క్షయమయ్యే వస్తువు చేత ఆయన దాసుని కొనుక్కున్నాడు. ఆయన కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క రక్తానంతా కూడా కాచి ఆ యొక్క రక్తం ద్వారా మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి విలువబెట్టి కొనబడిన వారు, విలువలేని వారు. మనం ఒక వస్తువును కొనాలంటే దానికి ఏం కావాలండి? ఒక అర్హత కావాలి కదా, ఒక అర్హత కావాలి లేదా విలువ కావాలి. మనల్ని కొనుక్కున్నాడంటే మనం ఒక విలువైన వస్తువు లాంటి వారు, విలువైన వారం. మనం రక్తానంతా కూడా కాచి కొనుక్కున్నాడంటే ఇంకెంత ఏ పాటు విలువైన వారు. మన బంధువులు మనకి ఏమైనా రక్తం ఇస్తారా? మన స్నేహితులు ఇస్తారా? ఒక 10 రూపాయలు ఇస్తారు, 20 రూపాయలు ఇస్తారు. సాయం చేయాలంటే ఒక 100 రూపాయలు ఇస్తారు. కానీ మన గురించి ప్రాణాన్ని పెట్టే వాళ్ళు ఎవరు లేరు ఈ లోకంలో. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే తన యొక్క రక్తానంతా కూడా కాచి ఉన్నదంతా కూడా కాచాడు ఆయన. అందుకే ఆయన గ్రంథం ఇప్పడానికి యోగ్యుడు. రండి మత్తయి సువార్త 13:44, మత్తయి 13:44. పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనమును పోయి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినంత అమ్మి ఆ పొలమును కొనెను. ఇక్కడ మనం ఈ యొక్క వాక్యాన్ని 2 విధాలుగా మనము మార్చుకోవచ్చు. అదే మనకి అనుగుణంగా మార్చుకోవాలంటే ధనం అనేది ఒక విశ్వాసికి సూచనగా ఉంటుంది. దీన్ని వేరే విధంగా అర్థం చేసుకోవద్దు. ఇక్కడ ధనము విశ్వాసిగా మనము అనునయించుకుంటే మనము ఆ యొక్క పొలము అనగా ఈ లోకంలో దాచబడిన ధనంగా దేవుడు మనం చిత్రీకరిస్తూ వచ్చాడు కదా. దాచబడిన ధనం ఒక విశ్వాసిని అంటే విలువలేని మనల్ని ఒక విలువ పెట్టి మరి ఆ యొక్క విలువైన దానిగా అనగా మన దగ్గర ఉన్నదంతా కూడా మరి అమ్మి వేసి దాన్ని కొనుక్కోవాలని దేవుడు ఆ రీతిగా తనకు ఉన్నదంతా అనగా తన శరీరంలో ఉన్న రక్తమంతా కూడా కాచి మరి దాచబడిన ధనంగా దేవుడు మనల్ని మరి ఆ రీతిగా హెచ్చిస్తూ వచ్చాడు. రండి 1 పేతురు 1వ అధ్యాయం 19 పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయవస్తుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడిరని ఎరుగుదురు కదా. అంటే మీడియా చదివితేనే ఒక స్పష్టత ఉండదు, మీడియానే అనుకున్నాను. కాబట్టి ఆ రీతిగా మనం ఎట్లా ఉన్నామంట, అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి రక్తం చేత కొనబడిన వారం కాబట్టి మనము ఆయన ఎదుట సింహాసనం ఎదుట ఒక కొత్త కీర్తన పాడడానికి మనకి అర్హతను కలగజేస్తూ వచ్చాడు. రండి 5వదిగా ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన 14:4 మీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రుడు కాని వారును స్త్రీ సాంగత్యం ఎరుగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోనో అక్కడికెళ్ళా ఆయనను వెంబడింతురు. మీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండకై మనుషులలో నుండి కొనబడిన వారు. ఎక్కడి నుంచారండి?
ప్రథమ ఫలముగా ఉండడానికి. ఎక్కడో చివరి వరుసలో ఉండేవాళ్ళం మనం. ఆ యొక్క దావీదుని మనం గమనించినట్లయితే చివరి వరుసలో ఉండేవాడు, కనిష్ఠుడిగా ఉండేవాడు. ఆయనని మరి ఆ యొక్క సమయాలు ఆయనని ప్రతిష్ఠించడానికి, ఆయనని అభిషేకించడానికి ఆ యొక్క మరి యెషయా కుమారుని దగ్గరికి వచ్చినప్పుడు నీ కుమారుడు వీళ్ళేనా, ఇంకా ఎవరు ఉన్నారని చెప్పి అడిగినప్పుడు కనిష్ఠుడు చివరి వారు అడో ఎక్కడ ఉన్నాడంట, గొర్రెల తొట్టిలో ఉన్నాడు, గొర్రెల కాపులో ఉన్నాడు. అతన్ని పిలువనంపుడి. చూడండి ప్రియా సహోదరి సహోదరుడా, ఎక్కడ ఉన్నాడు ఆయన? చివరి వరుసలో ఉన్నాడు, గొర్రెల తొట్టిలో ఉన్నాడు, పనికిమాలిన స్థితిలో ఉన్నాడు, పాలెం వెలుపల ఉన్నాం మనం. అలాంటి దేవుడు మనల్ని ఆయన ఏం చేస్తూ వచ్చాడు? ప్రథమ ఫలముగా ఉండడానికి మనుషుల నుంచి ఆయన కొనుక్కున్నాడు. ఆయన భూలోకం నుంచి కొనుక్కున్నాడు. ఆయన ఒక కొత్త కీర్తన పాడటానికి మనల్ని ఆయన కొనుక్కున్నవాడిగా మనం చూస్తూ వచ్చాం. రండి, తీతు 2:14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొని తను తానే మన కొరకు అర్పించుకోడు. 4వదిగా మరి మనం గమనించినట్లయితే సొత్తుగా చేసుకుంటూ వచ్చాడు. ఏ విధంగా సొత్తుగా చేసుకున్నాడని? సమస్తమైన దుర్నీతులను మనం విమోచిస్తూ వచ్చాడు. ఆ యొక్క అపవాది చేత మరి సైతాను చేత బంధింపబడిన మనల్ని, ఆ యొక్క దుర్నీతి అనే యొక్క ఆ మార్గంలో మనం వెళ్తున్న మనల్ని ఆయన మనం ఏం చేస్తూ వచ్చాడండి? దుర్నీతిని మనం విమోచిస్తూ వచ్చాడు. సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకున్నాడు. ఆయన పవిత్రత లేని మనల్ని ఆయన పవిత్రపరుచుకుంటూ వచ్చాడు. పవిత్రపరుచుకుంటూ వచ్చి అంత మాత్రమే కాకుండా కొత్త కీర్తన పాడటానికి అర్హులుగా చేస్తూ వచ్చాడు. ఆ యొక్క కీర్తన ఎవరు కూడా పాడజాలలేదు, అంత మాత్రం కాదు నేర్చుకోవడం జాలలేదు. ఎవరు కూడా నేర్చుకోవడానికి ఆ యొక్క పాటకి అర్హత లేదు వారు. ఎందుకంటే ఆ యొక్క పాట ఒక కులబడిన వారు మాత్రమే పాడేటువంటి ఆ యొక్క పాట ఒక లయబద్ధంగా ఉంటుంది. ఆ యొక్క పాట ఏకస్వరంతో ఉంటుంది. ఆ యొక్క పాటకి ఒక లిరిక్స్ అనేది ఉంటుంది. ఆ యొక్క పాటకి ఒక మరి అర్హత అనేది ఉంటాయి. ప్రియా సహోదరి సహోదరుడు, అయితే ఈ లోకంలో మనం గమనించినట్లయితే ఈ లోక గానం వేరు. ఈ లోకంలో మరి ఆ యొక్క పెద్దవారి ఎదుట లేక రాజుల ఎదుట పాడే ఆ యొక్క పాట వేరు. ఇక్కడ రాజు అనే యాజకుల సమూహంలో అత్యున్నతమైన సింహాసనం మీద పెద్దల ఎదుట 4 జీవుల ఎదుట పాట పాడే ఈ యొక్క పాట అర్హత కలిగిన వారు మాత్రమే, దేవుని యొక్క రక్తం చేత కొనబడిన వారు మాత్రమే పాడగలిగినటువంటి ఈ యొక్క పాట. రండి చివరిగా ఎబ్రీ 13:12. కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచకై గమని వేయకుండా శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరం వెలుపలికి ఆయన ఎదుకు వెళ్దాం. ఇక్కడ ఏం చేశాడంటే గవిని వెలుపల ఆయన శ్రమ పొందుతూ వచ్చాడు. ఎవరి కోసం శ్రమ పొందాడండి? నీ కోసం, నా కోసం. అర్హత లేదు మనకి, పాట పాడటానికి అర్హత లేదు. అయితే ఆ యొక్క పాట పాడటానికి అర్హత కల్పించడానికి ఆయన గవిని వెలుపల శ్రమ పొందుతూ వచ్చాడు. చూడండి ప్రియా సహోదరి సహోదరుడా, ఎలాంటి స్థితిలో దేవుడు మనల్ని కొనుక్కుంటూ వచ్చాడు. తన రక్తమంతా కూడా కార్చాడు. తన శరీరంలో ఉన్న రక్తమంతా కూడా కార్చాడు. ఆ రక్తం ద్వారా మనందరూ కూడా కొనుక్కున్నాడు. ప్రతి ప్రజలోను, ప్రతి జాతిలోను, ప్రతి వంశంలోను ఆయన తన రక్తమంతా కూడా కాచి కొనుక్కొని ఆయన ఏం చేస్తూ వచ్చాడు? ఆయన యాజకుడుగా చేస్తూ వచ్చాడు, సొత్తుగా చేస్తూ వచ్చాడు. కొంత పాట పాడటానికి అర్హత కల్పిస్తూ వచ్చాడు. ఆ దేవాది దేవుని మనము ఆరాధించడానికి బద్దులమై ఉన్నాం. రండి, కీర్తన 144:1. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొని సమాజంలో ఆయన స్తోత్ర గీతంలో పాడుడి. కాబట్టి ఆ రీతిగా ఎవరికి పాడాలంటే పాట యెహోవాకు స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కొత్త కీర్తన పాడుడి. కొత్త కీర్తన, మనం కొనబడిన వారం కాబట్టి ఒక కొత్త కీర్తన దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉండాలి. ఒక కొత్త కీర్తన దేవుణ్ణి
మహిమపరిచే వారంగా ఉండాలని దేవుని యొక్క ఆశయం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించింది. ఆ విధంగా మనము చెప్పండి రీతిగా 500 అనుభవంతో దేవుని ఆరాధిస్తాం.